on the governor address. Who had given that address? Who had made that address? Governor had made that address. So to what extent he is related regarding the address? Just I am speaking on that. ఆయన కేంద్రానికి సంబంధించి అందువల్లనే our party has taken a stand to abolish the system of the governor. Governor system we don't accept. That's why here I have got every right to express the opinion of our party which I represent, as well as to express my views also. Part of that I am expressing. Number two, ఇవాళ కేంద్రం నుంచి ఆయన ఇద్దరికి అనుసంధానం ఉండాలి. అది ఇక్కడ నా పాయింట్. అది రెండింటికి మధ్య అనుసంధానం ఉండాలి. ఉండేటువంటి ఆయన కేంద్రం నుంచి ఇక్కడికి ఏమన్నా ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉంది ఈ రాష్ట్రం. ఎప్పుడు లేనంత ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 5 లక్షలు FRBM లోన్స్, రిమైనింగ్ లోన్స్తో కలిపి 6 లక్షల కోట్లు దాటింది. సహాయం లేదు కేంద్రం నుంచి. మనకి అదనం సహాయం చేయకపోయారు. వారు ఇవ్వాల్సినవి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మనకు రావట్లేదు. దీని పట్ల ఆయన కొద్దిగా చొరవ చేయాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలా చేస్తే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. మీరు 5,04,814 FRBM లోన్స్ సార్. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీ రుణాలు కానీ నాన్ గ్యారంటీ రుణాలు కానీ 6,71,757 కోట్లకి వెళ్ళింది. ఇది కాక అన్అఫీషియల్గా ప్రభుత్వం ఉన్న బకాయిలు దాదాపు 80,000 కోట్లు అన్నారు. 80 నుంచి 1,00,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంటే ఫీజు బకాయిలు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి కానీ, పంచాయతీ సర్పంచులకు ఇవ్వాల్సినవి కానీ, అలా వివిధ రూపాల్లో బకాయిలు ఉన్నారు. వీటిని ఎలా ఐ డౌట్ ప్రభుత్వం ఎప్పుడు బయటపడుతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఎందువల్లంటే ఒకవైపు ప్రభుత్వాన్ని నడపాలి, మరోవైపు బకాయిలు తీర్చాలి. ఎందువల్లంటే మొదటిసారి అంటే ఒక సంవత్సరం somehow I thought that government could somehow succeed. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. ఈ 2.5 ఏళ్ళు అయినా కూడా ఇదే సంక్షోభంలో ఉంటే ఎలా మనం బయటపడతాం? ఇది సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చేతనైన ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ స్కీమ్ పెట్టినా కూడా వారు మంచి పేరు రావాలని కోరుకుంటారు. ఎవరు చేసినా సరే చెడు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ మీరు చాలా చేస్తున్నారు, కానీ ప్రజల్లో ఎందుకో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏమిటి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవాలి. ఆ అసంతృప్తిని లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే నాకు తెలిసి ప్రతిదానికి మూలం డబ్బే, నిధులు లేని స్థితి నుంచే ఈ అసంతృప్తి అంతా వస్తుంది. బిల్లులు కట్టలేని చోట వాళ్ళు ధర్నా, లేకపోతే ఫీజులు కట్టలేని చోట పిల్లల ధర్నా, లేకపోతే సర్పంచుల ధర్నా, లేకపోతే జీతాలు నెల ఇవ్వలేకపోవడానికి నిధుల లోపం, ఇలా ప్రతి దానికి కూడా డబ్బే. ఈ డబ్బుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ అసంతృప్తిలో తెలంగాణ అసంతృప్తి చెందుతుందంటే తెలంగాణ అనేది ఐ క్వశ్చన్ యూ సార్ త్రూ యూ ఐ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ BJP party whether they have any responsibility to take care of the Telangana or not, because Telangana is the part and parcel of the central government by India. దీన్ని అనాథలాగా వదిలేస్తారా? ఇది నా పాయింట్. తెలంగాణని అనాథలాగా వదిలేస్తారా? ఇవాళ మీరు మేము లేకపోయినా మీరు గడవరు. ఎన్టీ రామారావు గారు చెప్పారు, కేంద్రం అంటే మిథ్య, గాలిలో ఉంటుంది. అది ఆ గాలిలో ఉన్నదాన్ని రాష్ట్రాల అధికారాలన్నింటినీ GST పేరుతో ఇంకో పేరుతో అన్ని హరిస్తూ
ఈ డబ్బంతా అక్కడికి తీసుకెళ్ళిపోయి మన మీద పెత్తనం చేస్తున్నారు. ఆ పెత్తనం చేసేది ఇందులో కూడా సవతి తల్లి ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాల పట్ల ఇంకొద్ది తేడా, యూపీ బీహార్ లాంటి చోట ఇంకో తేడా. ఇలా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది ఇది? ఇక్కడ సీరియస్గా ఆలోచన చేయాలి సార్. శ్రీధర్ బాబు గారు సీరియస్గా ఆలోచన చేయాలి, లేకపోతే మీరు చాలా కష్టాల్లో పడతారు. ఎందుకంటే నేను మీ వికాస్ వాళ్ళు మా స్నేహితులు బాగుండాలని కోరుకుంటా. స్నేహ పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకు మేము కలిసే ఉన్నాం. అదే సమయంలో స్నేహితులుగా వారు మీరు తప్పు చేయకపోయినా మీ మీద పడుతుంది. అది మీ మీదే కాదు, ఆ ప్రభావం మా మీద కూడా పడుతుంది. మీ మీద పడుతుంది, మా మీద పడుతుంది. లోపలికి వెళ్ళినా చెప్తాను. దీన్ని ఎలా చేయాలి ఆలోచన చేయాలి అధ్యక్ష. చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా వారు చెప్తున్నారు మా కేంద్ర ప్రభుత్వం మొత్తం మేమే నడుపుతున్నాం 13 లక్షల కోట్లు ఇచ్చామని. ఏది 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు. ఇక్కడ నుంచి ఎంత తీసుకెళ్లారు చెప్పండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది ఎంతో చెప్పాలి కదా. మీరు ఇప్పుడు వరకు బకాయిలు ఈ సంవత్సరం ఈ నెలలో యాక్చువల్గా 25-26 బడ్జెట్ సంబంధించి 22,782 కోట్లు రావాలి అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు, ఏది మన జనవరి వరకు. వీళ్ళు కట్టింది ఎంతంటే 4,213. ఏది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్స్ దాని నుంచి కట్టింది కేవలం 4,213 అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు జనవరి అంటే మార్చి ఉంది కదా, ఈ లోపు కడతారో మళ్ళా మిగులుతుందో నాకు తెలియదు. అంటే ఇది మరి ఎందుకు ఏ నెల కడితే కొంత భారం తగ్గిద్ది కదా, అది కట్టరు. అదేవిధంగా పాత బకాయిలకు సంబంధించి మనకి జిఎస్టీ పేరుతో అప్పుడు ఒప్పందంలో 7,000 కోట్లు మనకు రావాలి అధ్యక్ష. 700 కోట్లు రావాలి. సారీ, జిఎస్టీ 7,000 కోట్లు రావాలి సార్, అది రాల. అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు నుంచి మనకి పాత బకాయి 24,000, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 24,205 కోట్లు బకాయి ఉంది. అది వదిలేశారు, పోయింది. మిషన్ భగీరథ కింద 19,000 కోట్లు, అది పోయింది. మిషన్ కాకతీయ కింద 5,020 కోట్లు, అది పోయింది. రెండు అంటే దీనికి రిలేటెడ్గా అని చెప్తున్నాను. అలాగే బయ్యారం ప్లాంట్ ఉంది సార్. బయ్యారం ప్లాంట్కి సంబంధించి ఏం పట్టించుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు. అది చెప్పడం కోసం బడ్జెట్ అప్పుడు అది డీటెయిల్గా చెప్పుకునేది ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్రం తెలంగాణని ఒక అనాథలాగా చూస్తూ ఉంది. దానికి ఇంకా అథెంటిక్గా మీకు నేను చెప్పాలంటే సార్, ఇప్పుడు 16th ఫైనాన్స్ ఇయర్ మొదలైంది. 16th ఫైనాన్స్లో కూడా పాతది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ ప్రకారంగా రాష్ట్రాలకు 41% అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే 41%. 41% అంటే మనం ఏమనుకుంటామంటే 100 రూపాయల్లో 41 మనకు వస్తుంది అనుకుంటున్నాం. 41 మనకు రాదు అధ్యక్ష. మొత్తంగా 41% రాష్ట్రాలకి తీస్తారు ట్యాక్స్ డెవల్యూషన్లో. ఆ 41%లో మన రాష్ట్రానికి వచ్చేది ఎంతంటే కేవలం 15th ఫైనాన్స్ ప్రకారం అయితే 2.1, ఇప్పుడు 2.17. ఇది అధ్యక్ష మనకు వచ్చేది. అంతే, మనకు వచ్చేది మొత్తంగా మనకు వచ్చేది 2.17 మాత్రమే వస్తాయి అధ్యక్ష. మొత్తం అన్నిటి మీద యూపీకి వచ్చేసరికి 17.62 యూపీ. ఇప్పుడు మన వాళ్ళు 16th ఫైనాన్స్ రిలీజ్ చేశారు కదా, దానిలోదే నేను చెప్పే లెక్కలు. అలాగే బీహార్కి వచ్చేసరికి 9.95 బీహార్. కర్ణాటక వచ్చేసరికి
4.13, కేరళ వచ్చేసరికి 2.38, తమిళనాడుకి వచ్చేసరికి 4.10, ఏపీకి వచ్చేసరికి 4.22. మొత్తంగా చూస్తే కేరళ మనకి అతి తక్కువ. నోనో, చిన్నది పెద్దది అనే పాయింట్ కాదు. చిన్నదంటే దాన్ని బట్టి కదా, పర్సంటేజ్ని బట్టే కదా వాళ్ళు ఇస్తుంది. పర్సంటేజ్ కదా సార్, పర్సంటేజ్ కదా. అందువలన ఇది చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది అల్టిమేట్గా సదరన్ స్టేట్స్ అన్నింటిని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనపడుతుంది. వారి కనీసం ఇక్కడ ఓట్లు కావాలని అనుకుంటారు, దక్షిణాదిని గెలవాలనుకుంటారు. దక్షిణాది గెలవాలనుకున్నప్పుడు కొద్దిగా మంచి పనులు చేయాలి. ఇప్పుడు చెడ్డగా చేస్తున్నారని నేను అన్న కానీ సహాయం చేయట్లేదు. సహాయం చేయకపోయారు, ఇక్కడున్న హక్కులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మీరు మేము చాలా చేసామంటున్నారు. మీ వాటాలు కూడా దేనికి ఉంటాయి కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు చెప్పాలంటే తక్కువ మీ వాటాలు ఉండేది. అది అవును సార్, ఇదంతా రిలేటెడ్. మీరు గవర్నర్ మాట్లాడారా? మీరు గవర్నర్ అసలు మాట్లాడారా? ఎక్కడెక్కడియో మాట్లాడారు, వ్యక్తిగతాలు మాట్లాడారు, కులాలు మాట్లాడారు, చేపలు అన్నారు, ఇంకేదో అన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. నేను మాట్లాడేది కరెక్ట్గా చదివి జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నా. అందుకని ఇదంతా కూడా ప్రతిదీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఏదో అని పేపర్లో రావాలని అది నా ఆలోచన కాదు. ఇది మనకి వీళ్ళు ఇచ్చేది అధ్యక్ష నేషనల్ హెల్త్ మిషన్లో, అంటే హెల్త్కి సంబంధించి వీళ్ళ వాటా 60 ఉంటుంది, రాష్ట్రంలో 40 ఉంటుంది. హౌసింగ్లో వారి వాటా 60 ఉంటుంది, మంది 40 ఉంటుంది. రోడ్స్లో 50-60, 40-50 మంది. ఎన్ఆర్ఈజిఎస్లో 90% వారిది ఉంటుంది, మంది 10. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 40కి వచ్చేసింది అధ్యక్ష. ఇంతకుముందు ఆ ఒక్క పని మనకు కనపడుతూ ఉండేది, ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు లేవు. వాస్తవం అది. రాష్ట్రంలో గ్రామాల్లో పనులు కనపడేవి కాదు. రాష్ట్రంలో ఏమన్నా పనులు కనపడితే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే. ఏమన్నా మా మంత్రులకి ఏమన్నా, మా శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గం, మా బట్టి గారి వాళ్ళు ఏమైనా ఉంటే నాకు తెలియదు, కానీ మా దగ్గర మాత్రం లేవు. మాకు మాత్రం పనులు లేవు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి చేతనైనప్పుడు వాళ్ళు చేస్తున్నారు, అదే పద్ధతిలో మా వాళ్ళు కూడా చేస్తున్నారు. అది బాధ వేస్తుంది నాకు. కానీ మన దానిలో కొద్దిగా ప్రతిపక్షాల వాళ్ళకు కూడా నియోజకవర్గాల వరకు కొంత ఇస్తే బాగుండేది. సరే, ఏదన్నా వీళ్ళది ఇరిగేషన్ ఇతర శాఖ ఇంతే అధ్యక్ష. వీళ్ళు ఇచ్చేవి ఇవి, మిగిలినవన్నీ రైల్వేస్ ఇవన్నీ కూడా వాళ్ళ సొంతం. మన మ్యాచింగ్ ఉన్నది ఈ సెక్టార్స్ మాత్రమే అధ్యక్ష. దీని ద్వారా మనకి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఇది సీరియస్గా చర్చించవలసిన అవసరం ఉంది. లేకపోతే నాకు వాళ్ళని చూస్తే వాళ్ళ గుండె ధైర్యం ఎంత ఉందో నాకు తెలియదు. మొదటిసారి మాత్రం వీళ్ళు బయటపడతారు అనుకున్నా, కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు బాధ వేస్తుంది. మిమ్మల్ని చూస్తే ఎట్లా మీరు బయటపడతారు? ఇది ఎట్లా? వాస్తవం సార్, ఇది వాస్తవం. మీరు బయటపడాలంటే సామాన్య విషయం కాదు. ఈ బకాయిలు ఎప్పుడు తీరుస్తారు? ఈ బకాయిలకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సరే, స్కీములు అంటే నడుస్తున్నాయి, రోడ్లు అయితే పట్టలేదు, రోడ్లు అయితే లేవు గ్రామాల్లో. రోడ్లు లేదంటే సీతక్క గారిని చాలాసార్లు అడిగితే శాంక్షన్ ఇచ్చేస్తుంది కాగితం మీద. ఆడికి వచ్చేసరికి ఎవడు రాడు, కాంట్రాక్టర్ రాడు, డబ్బులు లేవు కాబట్టి రావు. ఇంకే డిపార్ట్మెంట్లు కూడా అసలు డిపార్ట్మెంట్ మంత్రులు ఎవరినైనా అడిగితే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మిమ్మల్ని చూసి బాధతోనే ఉంటే మీరేం చేస్తారు? లేవు పాతవన్నీ మీ నెత్తిన ఉన్నాయి, మళ్ళీ కొత్తవి కూడా దాన్ని ఎట్లా బయటపడాలో మీకు అవగాహన ఇంకా పూర్తిగా రాలేదు. మీకు ఎవరైనా సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా సహాయం చేయట్లేదు. ఒకవేళ ఏదైనా డబ్బులు వచ్చినా కూడా అవి ఆ చిన్న బకాయిలు. సార్, ఇప్పుడు బకాయిలకు సంబంధించి 700 కోట్లు ఉద్యోగస్తులకి, రిటైర్మెంట్ వాళ్ళకి నెల అన్నారు. 700 కోట్లు చేయాలంటే ఈ మొత్తం పాతవి తీర్చాలంటే 1 సంవత్సరం అయింది. ఈ లోపల ఇంకో 8-9 వేల మంది వచ్చేస్తున్నారు. అసలు ఇది ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాబ్లం, ఇట్స్ ఏ కంటిన్యూస్ సైకిల్.
ఎట్లా దీన్ని సీరియస్గా మీరు ఆలోచన చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు అనేది మా పాయింట్ సార్. అదేవిధంగా ఇట్స్ ఏ ఫ్రెండ్లీ అడ్వైస్, ఇట్ ఇస్ నాట్ వార్నింగ్, ఫ్రెండ్లీ అడ్వైస్. సో ఐ హోప్ దట్ దే విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ. తర్వాత వీళ్ళు అసలు ఏం మంచి పని చేయలేదా అంటే చాలా మంచి పనులు చేశారు. ఐ అప్రిషియేట్. ఉచిత బస్సు ఓకే, 200 యూనిట్లు ఓకే, సన్నని బియ్యం చెప్తాను, అది కూడా చెప్తాను, సన్నని బియ్యం ఓకే, తర్వాత సన్న ధాన్యానికి బోనస్ మంచిదే, రేషన్ కార్డులు రాకపోతే సరి చేసుకోవాలి. కానీ మొత్తం మీద దే ఇంట్రడ్యూస్డ్ ద స్కీమ్. మా దగ్గర అయితే బాగా చాలా జనం మంచి సంతోషపడ్డారు. మా దగ్గర అయితే మా నియోజకవర్గంలో అయితే సంతోషపడ్డారు సార్. నేనే పంపిణీకి వెళ్ళాను అప్పుడు సన్న బియ్యం దాని మీద. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, లేనట్టు చెప్తా, మీరేమి కంగారు పడకండి, నా బాధ్యతగా నేను చెప్తాను. గ్యాస్ సిలిండర్ 500 పైసలు రోడ్లకు పట్టలా, రోడ్లకు రావట్లా. మరి ఇటుకైతే అప్పుడైతే వచ్చినాయి, మరి ఇప్పుడు నేను తెలుసుకోవాలి. గ్యాస్ ఆగింది అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కనపడుతున్నాయి. అయితే దానిలో ఒక జాగ్రత్త తీసుకోవాలి సార్. అవి పొలిటికల్గా వాళ్ళ ప్రమేయం ఉంటుందని మా శ్రీనివాసరెడ్డి గారితో నేను చెప్పాను ఖమ్మంలో జరిగినప్పుడు. ఆ లాటరీ సిస్టమ్ పెట్టన్నాను, లేకపోతే వీడు కాంగ్రెసా, వీడు సిపిఐ, బీఆర్ఎస్ఆ, వీడు అని చెప్పి సొంతంగా తీసుకుంటే దానివలన సార్ మనం ఇచ్చేదేమో ఊరికి 4, 5 లిస్ట్ L1, L2, L3 ఈ పేరుతో ఊరికేం తక్కువ వస్తున్నాయి. దాన్ని మంచి అనేవాళ్ళు కొద్దిమంది అంటున్నారు, ఎక్కువగా వ్యతిరేకించేవాళ్ళు ఉన్నారు. అది లాటరీ సిస్టమ్ అనుకోండి, అది మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వచ్చిన మేరకు లాటరీలో కూడా L1లో ఎవరు వస్తే వాళ్ళ వరకు చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. దాన్ని పాటించమని కోరుతున్నాను సార్. అలాగే విద్యారంగానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మా దగ్గర మన్మోహన్ సింగ్ అర్త్ యూనివర్సిటీ, ఇవన్నీ వచ్చినాయి, బాగానే ఉన్నాయి. తర్వాత స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేశారు, రావాలని కోరుకుంటాం. మా దగ్గరే స్టార్ట్ చేసాం సార్. మన్మోహన్ సింగ్ అర్త్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అయితే సార్ ఇదే సమయంలో ల్యాండ్ 500 ఎకరాలు ఉంది సార్ అప్పటికే. ఓకే సార్ ఇదే సమయంలో విద్యారంగానికి సంబంధించి యూనివర్సిటీస్ సార్, యూనివర్సిటీలో ఊరికి నాకు ఇప్పుడే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ శాంక్షన్ స్ట్రెంత్ 1267 సార్, కానీ వేకెన్సీస్ 938 ఉన్నాయి. అంటే 74% వేకెన్సీ సార్. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ JNTU 408కి 265 వేకెన్సీ సార్. తర్వాత కాకతీయ 409కి 332 వేకెన్సీస్. పాలమూరు యూనివర్సిటీకి 177కి 158 వేకెన్సీస్ ఉన్నాయి సార్. శాతవాహన యూనివర్సిటీ 131కి 115 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీకి 152కి 92 వేకెన్సీస్ ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 86కి 62 ఉన్నాయి సార్. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీకి 58కి 49 ఉన్నాయి సార్. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 55కి 41 ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ 70కి 35, VCA ఉమెన్స్ యూనివర్సిటీకి 35కి 17 ఉన్నాయి సార్. ఇది ఎట్లా, ఇది ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీ లెవెల్లో పర్మనెంట్ లేకుండా కేవలం పార్ట్ టైం
లేకపోతే అవర్స్ బేస్, లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ ఈ పేరు పెట్టుకుని వాళ్ళకి రోజు కూలీ కంటే తక్కువ వేతనాలు వస్తున్నాయి సార్. రోజు కూలీ కంటే తక్కువ వస్తున్నాయి సార్. చాలా అన్యాయంగా ఉంది. వాళ్ళు ఎట్లా చదువులు చెప్పాలి, ఎట్లా పైకి వస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అందులో భాగంగా ఈ మధ్య మురళీ గారితో కమిషన్ కూడా వేశారు సార్. మురళీ గారి కమిషన్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ఏమో విద్యావేత్తలు చెప్పేది, విద్యావేత్తలు స్టూడెంట్ చెప్పేది. దానిలో మంచి వారికి స్వీకరించి మరొకసారి రివ్యూ చేసి యథాతథంగా అమలు చేయకుండా దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇక ఎస్టీ ఉంది, వాళ్ళు నాట్ ఇన్ టోటో టు సర్టన్ ఎక్స్టెంట్ దే ఆర్ అపోజింగ్ దట్. అందుకని చెప్తున్నాం మా ఎస్టీయు ఏఎస్ఎఫ్ వాళ్ళందరూ కొంత మంచి అని చెప్తున్నారు, కొంత అది సార్. తర్వాత వచ్చేస్తున్నాయి అన్ని వర్ష నేను తక్కువే రాసుకున్నాను సార్. తర్వాత సార్ డ్రగ్స్ కంట్రోల్ బాగానే చేస్తున్నారు, ప్రయోగం మంచిగా చేశారు. కానీ మీ దురదృష్టం మొన్న ఎవరో పెద్దాళ్ళు దొరికిపోయారు. అది ఇంకా అదైతే మొత్తం మీద డూయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. తర్వాత సార్ ఇక హైడ్రా, మూసీ, హిల్ట్, ఫోర్త్ సిటీ ఇవి ఉన్నాయి సార్. ఇవి తెలంగాణ రైజింగ్ విజన్లో ప్యూర్ రేర్. ఇవి సక్సెస్ చేస్తేనేమో చాలా మంచి పేరు వస్తుంది. ఏ మేరకు తప్పు చేసినా it will be at the cost of government. So I hope that my words you will take it very positively. ఎందుకంటే ఒకటే చెప్తున్నా సార్ మీకు, ఇప్పుడు హైడ్రా మొదట్లో సో ఇట్ క్రియేటెడ్ ప్యానిక్, లేటర్ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ గెటింగ్ సెటిల్డ్. చిన్నగా సమస్య వచ్చింది, కొంత విలువైన భూములు కూడా మళ్ళా హైడ్రా దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది, అందుమేర బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇంకా అత్యుత్సాహంతో ఏ స్కీము మీరు పెట్టినటువంటి హైడ్రా కానీ హిల్ట్ కానీ లేదా ఏది ఉన్నా సరే అధికారులు అత్యుత్సాహంతో ఉండకుండా ఉంటే మీకు మంచి పేరు వస్తుంది. దాన్ని మీరు కూడా మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ లేకపోతే చాలా ఇబ్బంది. ఇప్పుడు మల్కాజ్గిరి బాచుపల్లి మండలంలో ప్రణీత్ అంటీలియా గేటెడ్ కమ్యూనిటీ సార్, అది వాళ్ళ సొంతం, అది గేటెడ్ కమ్యూనిటీ. అందులో అదేమి భూమి కూడా వాళ్ళు తీసుకుంది కాదు. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. దానిలో ఆ ప్రహరీ గోడని కూడా బద్దలు కొట్టి దారి తీస్తున్నారు. హైడ్రా స్టే ఉంది, దేర్ ఈజ్ ఎ స్టే, వైలేటింగ్ దట్ స్టే ఇట్ సెల్ఫ్ హైడ్రా. సో దే డాష్డ్ ఇన్ టు ద గేట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. సో అటువంటి ఒక్కటి చాలు సార్. ఇప్పుడు మీరు 90 మంచి పనులు చేయండి, ఒక్కటి చాలు. మంచి పనులు చేసి లబ్ధి పొందిన వాళ్ళు ఇంట్లో పడుకుంటారు హాయిగా. నష్టం జరిగినాడు ఇల్లు ఎక్కుతాడు, కోడేకి వస్తాడు, అది మీకు నష్టం అయిద్దని నేను సలహా చెప్తున్నాను. అదేవిధంగా హిల్ట్ అయినా అదే ప్రాబ్లం, అది కూడా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను సార్. వాస్తవంగా మంచి సాహసంతో మీరు టేకప్ చేశారు, సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాలుష్య రహితంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మూసీకి సంబంధించి ఈ మూసీ, ఈసా, మూసీ ఈ నదులకు సంబంధించి ఒక అలజడి జరుగుతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వీడియో మన గెట్ టుగెదర్ సంథింగ్ అటువంటిది పెట్టారు. నేను వెళ్ళలేకపోయాను, మా పార్టీ వాళ్ళు వెళ్ళారు. సరే, ఆ రోజు చెప్పారు, ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రికైనా మంచి చేయాలనిపిస్తుందా చెడు చేయాలనిపిస్తుందా? చెడు చేసి మేము చెడు తెచ్చుకుంటామా? మాకు కూడా ఓట్లు కావాలి కదా, మళ్ళీ మేము కూడా గెలవాలి కదా అని. అది 100% ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే అమలు చేసేటప్పుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటుంది. అమలు చేసేటప్పుడే
ఎలా అమలు చేసేటప్పుడు చాలా స్ట్రాటజికల్గా ఉండాలి, ష్రూడ్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. అన్నీ ఉంటేనే అది అమలైంది. లేకపోతే మన కోరికలు వేరు, యాంబిషన్స్ వేరు, అక్కడ అమలు వచ్చేసరికి జాగ్రత్తగా లేకపోతే దెబ్బతింటాం సార్. అందువలన ఇవాళ ఖచ్చితంగా మూసీ అనేది ఇట్ ఈజ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్, నో డౌట్. ఎవ్రీబడి ఈజ్ వాంటింగ్ ఫర్ దట్ మూసీ, బట్ అట్ ద సేమ్ టైం నో బడీ కెన్ బి సఫర్డ్, నో వన్ కెన్ బి సఫర్డ్. ఒకవేళ ఈ ఫెటాల్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఈ ప్రాజెక్టులు వచ్చిన ప్రతి చోట కూడా తొందరపడిపోతున్నారు గవర్నమెంట్. మా దగ్గర పోలవరం చూసాం, లక్షల మంది నిర్వాసితులయ్యారు. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు, మీకు 3 రెట్లు ఎక్స్ట్రా ఉంది, 4 రెట్లు ఎక్స్ట్రా ఉంది అంటారు. ఆ 3 రెట్లు 4 రెట్లు మొత్తం కలిపిన బయటకు వచ్చేసరికి బాకీలాడు తీసుకుంటాడు, బ్యాంకు బాకీలాడు తీసుకుంటాడు, చివరికి భూమి లేనివాడు అయిపోతాడు. అంటే వాడు సొంత భూమి కోల్పోయేవాడికి ఆ బాధ, ఆ సెంటిమెంట్, ఆ తల్లిని కోల్పోయిన బిడ్డలాగా ఆ వేదన. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆ మూసీది కూడా అంటున్నారు. ఎవరో ఈ మధ్య మా దగ్గర ఇది మన వెలుగుమాటల, ఈ వెలుగుమాటలకు సంబంధించి అది కూడా సరే ఇప్పుడు ఏదో కోర్టులో ఉందంటున్నారు, నేనేమి డిస్ప్యూట్ జోలికి వెళ్ళను. ఇంకా తొందర ఎందుకు పడతారో అనేది నా పాయింట్. ఒకవేళ అందులో నేను కూడా విన్నాను, చాలామంది ఈ వసూలు రాయిళ్ళు సహజంగా సార్ ఎక్కడ కొత్త కాలనీలు పెట్టినా, పేదాళ్ళు ఇల్లేసి కాలనీలు పెట్టినా కొంతమంది ఉంటారు బ్యాచ్, ఇది ఉన్న వాస్తవమే. ఈవెన్ సిపిఐ పెట్టినా ఇంకోళ్ళు పెట్టినా కూడా వాళ్ళు నువ్వు ఎంత చెప్పు ఎంతో కొంత వసూలు చేస్తూనే ఉంటారు, వాస్తవం అది. అయితే పేదవాళ్ళు కదా, పేదవాళ్ళకి ఇల్లు వేపిస్తాం, అందులో ఉంటారు, మాకు తెలిస్తే వాళ్ళని పక్కన పెడతాం. మీరు కూడా అటువంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని అవసరం కేసులు పెట్టి పక్కన పెట్టి, లేకపోతే ఇది మీ ఇల్లు తీసేస్తున్నాం చెప్పి అటు తీసేస్తే బాగుండేది. ఆ రోజు ఒక ఎస్ఐ ఏడుస్తున్నాడు, ఒక ఎస్ఐ వీళ్ళు ఏడుస్తుంటే ఎస్ఐ కూడా ఏడుస్తున్నాడు. అంటే అంత ఎమోషనల్గా జరిగింది సార్ ఆ సీను. అందువల్ల పెద్ద ఇష్యూ అయింది. వీటన్నిటికంటే మించి ఇవాళ నేను మరుసటి రోజు వెళ్ళాను సార్. ఆ రోజు ఇక్కడ ఈ మన ఆపరేషన్ కాగారుతో ఏదో సెమినార్ పెట్టుకుని ఇటు వచ్చేసాం. ఏడున్నాను నేను. ఒక టీవీల నిండా, పేపర్ల నిండా కమ్యూనిస్టులు ఎటుపోయారు, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు? అంతకుముందేమో కమ్యూనిస్టులా, ఇంకెక్కడ కమ్యూనిస్టులు అన్నవాళ్ళే కమ్యూనిస్టులు ఎటుపోయారు అన్నారు, అందరూ అన్నారు, ఎవరు తక్కువగా సమయం వచ్చినప్పుడు. అంటే సార్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను వ్యక్తిగతం కాదు, కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ ఇల్లు కూలిపోయినా ఎక్కడ కష్టం వచ్చినా సరే కమ్యూనిస్టులు ఉండాల్సిందే, కమ్యూనిస్టులు లేదే పోరాడేవాడు లేడు అనేది అర్థమవుతుంది. అర్థమయ్యి అటు కొడుతున్నారు, ఇటు కొడుతున్నారు. చివరికి మా మీద బండలేసేవాళ్ళు ఏంటంటే ఈ మేరకు కూడా కమ్యూనిస్టులు ఉండకూడదని కోరుకున్నట్టున్నారు. ఓ మేధావి, ఇప్పుడే శ్రీధర్ బాబు గారికి కూడా చూపెట్టా, ఓ మేధావి రాశాడు నా మీద. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, పెద్ద మేధావి, ఆయన అంటే నాకు అత్యంత గౌరవం ఉండేది. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మా ఇల్లు పోతుంటే మూసీలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆ పార్టీ ఏం చేస్తుంది, ఇలా వ్యక్తిగతంగా కూడా వెళ్తూ ఉన్నారు సార్. అంటే నేను అనేది ఏంటంటే, మాకేం కాదు, మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద ఇటువంటి ప్రచారాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయినా కూడా అల్టిమేట్లీ వీ కెన్ విత్ స్టాండ్, వీ విల్ గో అహెడ్ అండ్ వీ విల్ కీప్ ఆన్ అవర్ ఫైట్, నో ప్రాబ్లం. కానీ మీ ఎందుకంటే మన ఇద్దరు స్నేహితులం కదా, స్నేహితులం కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు అని ఆ మాట మాకు వస్తుంది. అది జాగ్రత్తగా చూడండి సార్. ఎందుకంటే తెలుగు మాటలు కానీ ఇంకోటి కానీ, ఇప్పుడు నేనేమంటున్నానంటే రాష్ట్రంలో లక్షలాది ఇళ్ళు ఉన్నాయి సార్. ఇక నేను మీకు మంచి సలహాలు చెప్తాను మీకు. అంటే మీకు ఖర్చు లేకుండా మంచి పేరు వచ్చే పద్ధతి చెప్తా గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా చేసుకోవాల్సిందే. ఇప్పుడు లక్షల ఇళ్ళు ఉన్నాయి సార్, లక్షల ఇళ్ళు ఇట్లాగే ఇళ్ళు వేసుకున్నారు పేదాళ్ళ తరఫున. వాళ్ళకి 58 జీవో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది, 58, 59 జీవోలు వచ్చినాయి. దాన్ని వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దట్, లేకపోతే మీ పేరు ఇంకోటి పెట్టి వాళ్ళకి ఇవ్వండి సార్, పట్టాలు ఇవ్వండి, ఇంకో పేరు ఇచ్చి వాళ్ళు పట్టాలు ఇవ్వండి, చక్కగా వాళ్ళకి ఇల్లు వేసుకుని వాళ్ళకి
కుదిరితే ఇల్లు కట్టియండి, లేకపోతే ఆ స్థలంలో వాళ్ళు ఒక దానికి రెగ్యులరైజ్ చేయండి. కొన్ని లక్షల మందిలో మంచి పేరు వస్తుంది సార్. మరలా ఇంకేదన్నా ఏంటంటే భూదాన భూములు ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి సార్. పేదవాడు వేసుకునే భూదాన భూమి అయినా సరే ఆ రోజులో మన వినోబా భావే పేద రైతుల కోసం ఇప్పుడు పేదవాడే వేసుకుని ఉంటున్నాడు అందులో. మా దగ్గర నేను కూడా ఇల్లు వేయించాను, నా మీద ఇప్పుడు 2 కేసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో వేయించాం. 10,000 ఇళ్ళు ఉన్నాయి మావి కూడా. మా భయం వేస్తుంది అది చూస్తే, ఎప్పుడన్నా మావి కూడా లేచేస్తాయేమో అని, లేచిపోతాయేమో అని భయం వేస్తుంది. అందుకని జాగ్రత్తగా అటువంటి వాటికి మాకు ఏదైనా పట్టాలు ఇప్పిస్తే పేదవాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. అది మంచి ఆలోచన చేయమని నేను కోరుతున్నాను సార్. అలాగే నా కేసు ఉన్నాయి, ఏం కాదు, పట్టాలు కావాలి. తర్వాత ఇక సార్, ఇక రెవెన్యూ అంటే ఇది ఖర్చు లేని పని, మీకు మంచి పేరు వచ్చేది. ఇక రెవెన్యూకి సంబంధించి సార్, అప్పుడు ధరణి ఆ గవర్నమెంట్ పడిపోవటంలో సగం పాత్ర ధరణిదే అని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ పైన సిస్టమ్ ఏదో ఉంటుంది కదా, మన ఇది పాస్వర్డ్ సిస్టమ్. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా అప్పుడు ఒక ఆయన దగ్గర పెట్టారు అని అన్నారు. అక్కడ పైన ఓపెన్ చేస్తేనే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ అయితే అది పోయింది, ఆ సిస్టమ్ తీసేశారు. తర్వాత అప్పుడు కలెక్టర్లు అంత మేరకు ఇప్పుడు కింద వరకు వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ వరకు కింద వరకు వచ్చింది. అయితే సార్ అంత మేరకు బాగానే వచ్చింది, కానీ ఇంకా సమస్య అలాగే ఉంది. 9 లక్షల సాదా బైనామాలు దాన్ని ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకున్న సాదా బైనామాలు ఎక్కడ ఎక్కించినా మళ్ళా వీళ్ళని పాత పట్టేదారు దగ్గర సంతకం పెట్టించుకుని రమ్మంటున్నారు. పాత పట్టేదాడు అంటే ఆయన ఎందుకు పెడతాడు సంతకం? ఇది నాదే భూమి అంటున్నాడు, నా డబ్బులు కావాలంటున్నాడు. ఈ లోపు ఏం చేస్తున్నారంటే పాత తప్పు ఏది జరిగిందో అదే జరుగుతూ ఉంది. దాన్ని మీరు సరి చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సబ్సిడీలు వచ్చినా లేకపోతే భరోసాలు వచ్చినా ఇక రావు, ఇప్పుడు వీళ్ళకి రావు. తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా లేదు. అందువల్ల సార్ అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే, ఇదేం ఖర్చు లేకుండా మీరు సరి చేసుకుంటే రైతులందరూ కూడా సాదా బైనామాతో, అంటే సాదా బైనామా పేదవాడికే ఉంటుంది సార్. సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అప్పుడు ఏదో కొద్ది డబ్బులు ఇచ్చి కొనుక్కున్న పేదవాళ్ళదే ఉంటుంది. లక్షల మంది మొఖాలలో చిరునవ్వు చూస్తారు. అది జాగ్రత్త చేయమని కోరుతా ఉన్నాను. అనుభవదారుల కాలం, అప్పుడు అనుభవదారుల కాలం ఉండాలి అని అన్నాం. ఎందుకు పెట్టట్లేదో మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఆ కాలం ఎందుకు పెట్టట్లేదు? మా దగ్గర రేగళ్ళని ఊరు ఉంది సార్. రేగళ్ళ దొరగారు ఉంటారు, వారికి పేరుతో 200-300 ఎకరాలు ఉంటుంది. అంతకుముందు ఆయనే అందరికి అమ్మేశాడు. ఈ కాలం ఎప్పుడు పోయిందో మొత్తం ఈ భూమి అంతా పట్టేదారులో ఆయన పేరు ఉండేది, అనుభవదారులో ఎవరు కాస్ట్ చేస్తే వాళ్ళ పేర్లు ఉండేవి. కాలం ఎప్పుడు లేదు, ఈ భూమి అంతా ఆయన కిందకు పోయింది, ప్రతి రూపాయి ఆయనకే పోతుంది. ఇది వచ్చిన తర్వాత బాగవుద్దాం అనుకున్నాం, సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది సార్. అది మిమ్మల్ని సరిచేయమని కోరుతున్నాను. అదేవిధంగా పిఓపికి సంబంధించి లక్షల ఎకరాలు కొత్తగా అందులో పడిపోయినాయి సార్, ప్రొహిబిటెడ్. దీనిలో అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? దాన్ని సరిచేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేరా? 2.5 ఏళ్ళు అవుతుంది, కొత్తగా అందులో పడిపోతున్నాయి. అక్కడ ఆ వేదన చూడలేం. నేను పాల్వంచలో సార్ నాకు 25,000 ఓట్ల మెజార్టీ ఒక్క పాల్వంచ టౌన్ మండలంలో వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు నేను చెప్పాను, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, మా తమ్ముల గారు కూడా చెప్పారు. పిఓబిలో ఉన్నటువంటి వాటిని ఆ నెంబర్లోంచి బయటకు తీసుకొస్తామని చెప్పాం. ఆ నెంబర్లు 444-727-817-999-405 ఈ నెంబర్లు. అసలు దాని ప్రస్తావనే లేదు. నా బాధ అది. దాన్ని ఇమీడియట్గా అటువంటి ఇంకా అన్ని రాష్ట్రాలు, ఉదాహరణ మాది మాత్రమే చెప్తున్నాను సార్, మాది మాత్రమే, మా జిల్లాలు కూడా కాదు, మా నియోజకవర్గం చెప్తున్నాను. అలాగే సింగరేణి ప్రాంతం సార్, సింగరేణి ప్రాంతంలో 76 జీవో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిన జీవో, అది మీకు కూడా తెలుసు సార్. అది అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ల్యాండ్.
ఎప్పుడో అదేంటంటే సింగరేణి ఇట్స్ ఏ ల్యాండ్ ఆఫ్ నో మ్యాన్. వన్స్ ఇట్ వాజ్ గివెన్ టు ద సింగరేణి ఆన్ లీజ్ బై సంబడి. తర్వాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 100 years అగైన్ ఇట్ వాజ్ గివెన్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో ఇట్ బికేమ్ నో మ్యాన్ ల్యాండ్. దీన్ని ఎవరు ఉన్నది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే సిస్టమ్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు హోల్డ్లో పెట్టారు. ఎందుకు హోల్డ్లో పెట్టారో, ఎందుకు తీయట్లేదో తెలవట్లేదు. అది దానివల్ల మీకు 11 నియోజకవర్గాలు సార్ ఇది ఇచ్చారు. అప్పుడు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మీ టైంలో ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు. నేనే కేసీఆర్ గారు ఇచ్చారు. నేనేం కాదు అది ఇందా దేని దానికే చెప్తున్నా ఇలేదని నేను. కానీ అది పెట్టింది రాజశేఖర రెడ్డి గారే పెట్టాడు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలవదో, రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలవదు, నాకు తెలవదు. శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుసో తెలవదు. కొన్ని ఆఫీసర్ల మీద మనం ఫాలో అప్ చేయకపోతే, ఆఫీసర్లకు ఎవరు చెప్పకపోతే అంతే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. సో అది సార్. ఓకే సార్, అది ఒక్కసారి అది చేస్తే సార్ చాలా ఉపయోగం ఉంటుంది. ఏది మన పిఓబిలోంచి ల్యాండ్ తీసుకురావటం 76 జీవోది ఆ హోల్డ్లో మరి మీరు స్కూల్ కాదు, స్కూల్లో పిల్లల్లాగా ఒకటే గోల్ చేస్తే ఎట్లాగండి? ఎట్లా మాట్లాడనీయకుండా ఆ సీరియస్నెస్ అంతా పోగొడుతున్నారు. వీళ్ళందరూ పెద్ద బాధ్యతలు చేసిన వాళ్ళే కదా. ఇప్పుడేం పిల్లలు అయిపోయారు ఇప్పుడు. సార్ అయితే సార్ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెంబర్లది బాధ్యత తీసుకుంటే సార్ ఖర్చు లేదు, దీనికి రూపాయి ఖర్చు లేదు, చాలా మంచి పేరు వస్తుంది. అది మీరు బాధ్యత తీసుకోమని కోరుతాను. లేకపోతే మీరు ఎన్ని స్కీములు పెట్టినా సరే ఏదో పేరుతో నా చెప్పే కదా, నష్టం జరిగిన వాళ్ళు 4 ఉన్నా చాలు, 90 మందికి ఉపయోగం జరిగినా సరే వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వీళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇది నీకు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అదేవిధంగా సార్ రిటైర్మెంట్కి సంబంధించింది సార్ రిటైర్మెంట్కి సంబంధించింది ఇందాక కొంత చెప్పాను. దానిలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు, మా కష్టమైన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు మేము రిటైర్ అయిన తర్వాత? ఇది పాయింట్. దీన్ని ఎట్లా మీ దగ్గర ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కానీ ఏదైనా సరే చేయాల్సింది తప్పదేక. ఎట్లా చేస్తారో చేయమని కోరుతున్నాం. ఎందుకంటే ఆ డబ్బులు వాళ్ళు పిఎఫ్, గ్రాట్యుటీ ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా పోలీసులు పొద్దున కూడా ప్రస్తావన చేశాను. మా పోలీసులు 42 టీఏలు ఇవ్వాలి సార్ పోలీసులకు ఒక్కొక్కరికి 42. ఇంకో జిల్లాలో ఇచ్చారు, కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు చాలు సార్, వీళ్ళు మీకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు సార్ మొత్తం దే స్ప్రెడ్ ఎల్స్వేర్, అన్ని చోట్ల ఉంటారు కదా సార్. చెడు చెప్పాలంటే వాళ్లే కదా సార్, వాళ్లే కదా. పోలీసులు ఉన్నారు, మన శాలరీ కొడతారు, కానీ లోపల చాలా వేద ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆడ చెప్తా ఉంటుంది. నేను సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళా, ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చారు, ఇది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, అందులో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు అవుట్సోర్సింగ్ సార్. అప్పుడు ఈ గడప మంచిదని ఈ గడప ఎక్కాం సార్, ఆ గడప వదిలేసాం. అట్లా ఇప్పుడు ఏ గడప వెళ్ళాలో తెలవట్లేదు అంటున్నారు. ఏ గడప? మీ గడప అని కూడా అంటలా. మా గడప ఏం లేదు, అంత శక్తి లేదు కదా. సో అది సార్, అది దాని మీద. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి 5 డిఏలు ఇవ్వాలి సార్, ఎప్పుడు కూడా లేదంట. 5 డిఏస్ కంటిన్యూస్గా ఇవ్వకుండా. అది ఒకటి. పిఆర్సీ కూడా లేదు, అది కూడా జాగ్రత్తగా బాధ్యత చూడమని కోరుతున్నాను సార్. తర్వాత సింగరేణి సార్ అస్సలు ఖర్చు లేదు మీకు.
అసలు ఖర్చు లేదు. కానీ గెలిపించాలన్నా ఓడించాలన్నా సరే సింగరేణి కార్మికులే ఏ ప్రభుత్వాన్నైనా. మీరు రాసుకోండి సార్, మీకు తెలుసు మా శ్రీధర్ బాబు గారికి. ఎందుకంటే చాలా ప్రభావం ఉంటుంది సార్. ఆ 11 నియోజకవర్గాలే కాదు, వాళ్ళు వేరు వేరు చోట్ల నివాసం ఉంటారు. వాళ్ళ చుట్టాలు ఇంకో చోట ఉంటారు, ఇంకో చోట. మా వాళ్ళకి ఎక్కిందంటే తల దిగదు, ఎక్కిందంటే గంట పడతా ఉంటారు. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? డిపెండెంట్ ఎంప్లాయ్మెంటు ఎప్పుడో మా కొమరయ్య గారు ఉన్నప్పుడు సాధించింది, మధ్యలో తీసేశారు. తీసిన తర్వాత చాలా గొడవ చేసిన తర్వాత కేసీఆర్ గారు చివరిలో దాన్ని మళ్ళీ పెట్టాడు సార్. ఇచ్చారు, 8,000 మందికి ఇచ్చారు. 40,000 కాదు, 16,000 ఇచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మొన్న కొద్ది రోజులు జరిగింది సార్. ఎవరు సలహా చెప్తున్నారో, ఏ అధికారులు చెప్తున్నారో నాకు తెలియదు. మొన్నటి వరకు జరిగింది బాగా.